పెన్షనర్ల బకాయిలపై ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలన్న రాష్ట్ర కన్వీనర్ కోహెట్ చంద్రమౌళి. 2024 మార్చి నుండి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు అందక 24 నెలలు గడిచినప్పటికీ 250 మంది పెన్షనర్లు చనిపోయినప్పటికీ, సుమారు 1000 మంది పెన్షనర్లు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకులు వాయిదా తీర్మానం కోరి చర్చించినప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి పేర్కొన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా అన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీలో డిమాండ్ చేసిన ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలో ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాల ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టారు. 2024 మార్చి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ అయిన 24,678 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు జీపీఎఫ్, టీఎస్, జీపీఎల్, జీఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూనిటేషన్, గ్రాట్యుటీ, డిఏ బకాయిలు, పిఆర్సీ బకాయిలు అందక నానా ఇబ్బందులకు గురి అవుతున్నారని పేర్కొన్నారు. మాకు రావాల్సిన బకాయిలు అందక పిల్లల పెళ్లిళ్లు చేయలేక, కట్టుకున్న ఇంటికి అప్పులు తీర్చలేక, ఈఎంఐలు కట్టే పరిస్థితి లేక, అనారోగ్యం పాలై ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది పెన్షనర్లు చనిపోయారని పేర్కొన్నారు. ఇప్పటికీ వృద్ధాప్యంలో అనారోగ్యంతో సుమారు 1000 మంది హాస్పిటల్లో జీవన్మరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా మాకు రావాల్సిన బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు పెన్షనర్ల డబ్బులు పెండింగ్ ఎందుకు పెట్టారో వారికి చెల్లించాలని మరి ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా అసెంబ్లీలో ప్రకటించాయి. అసెంబ్లీలో వాయిదా తీర్మానం కూడా ఇచ్చాయి. మరి దానికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దానికి సత్యదూరమైన మాటలు మాట్లాడారు. ఎందుకనంటే ఇప్పుడు మాకు 16,872 కోట్లు ఆల్రెడీ మీరు వాడుకొని మాకు 18 నెలల తర్వాత 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాము ఉద్యోగస్తులు అందరికీ కలిపి అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. మేము మార్చి 2024 నాడు ఆ మంత్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళం ఎంతమంది? కేవలం 500 నుంచి 700 మంది ఉంటారు. మీరు అదే నెలలో మాకు 350 కోట్లు యావరేజ్గా మేము 700 అనుకున్నా కానీ మాకు యావరేజ్గా వచ్చే బెనిఫిట్స్ 50 లక్షలు అంటే కేవలం 350 కోట్లు మా పెన్షనర్లకు ఎవ్రీ మంత్ ఇచ్చేది ఉంటే అసలు మీకు ఇంత దూరం 1000 కోట్లు ఎందుకు అప్పులయ్యేది అని నేను బట్టి విక్రమార్క గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి మీరు అసెంబ్లీలో కూడా ఈ విధంగా మీరు వాడుకున్నానే మాట చెప్పకుండా 18 నెలలు మీరు ఆ డబ్బును వాడుకొని దాని తర్వాత మీరు ఏం చేశారు? 700 కోట్లు రిలీజ్ చేస్తున్నామని మీరు చెప్తున్నారు. అవి కూడా మా వరకు రావట్లేదు మొర్రు అని దాదాపు 78 మంది కూడా చనిపోయినని చెప్పినా కూడా మీరు అసెంబ్లీలో మళ్ళీ అదే చెప్తున్నారు. గత ప్రభుత్వ పాపం కాదు. మీరు మా మీద అశ్రద్ధ చూపకపోవడమే, మా మీద నిర్లక్ష్యం చూపడమే మీ యొక్క ప్రభుత్వం చేయబట్టే అవన్నీ కూడా హత్యలైనని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా మాకు ఆ 1000 కోట్లు కూడా మాకే కేటాయించాలని ఖచ్చితంగా చెప్తున్నాము. లేకపోతే ఉధృత రూపం ఉంటుంది. మీ వచ్చే సంవత్సరాలలో మీకు ఇక పుట్టగతులు ఉండవని కూడా చెప్తున్నాం. మీ ప్రభుత్వానికి ఎలాంటి పుట్టగతులు ఉండవు, అర్థం చేసుకోండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. నా పేరు కోహెడ చంద్రమౌళి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు 2 సంవత్సరాలైనా ఒక్క పైసా కూడా ఇవన్నీ ప్రభుత్వానికి మేము గుణపాఠం చెప్పడానికి వాళ్ళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే నిన్నటి వరకు వేచి చూసినాం. ఈ నెల 16 నుంచి 30 వరకు అసెంబ్లీలో ఒక ప్రకటన చేస్తారు కావచ్చు, మాకు రావాల్సినటువంటి డబ్బులు మాకు వస్తాయి కావచ్చు అని చెప్పి మేము అనుకున్నాం. మరి ఈ మొండి ప్రభుత్వం, నిరంకుశమైనటువంటి ప్రభుత్వం డబ్బులు కాదు కదా ఒక్క పైసా కూడా మమ్మల్ని కేటాయించకుండా మరి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్లు కూడా మా సమస్య లేవనెత్తినప్పటికీ, వాయిదా తీర్మానాలు పెట్టి మా సమస్య లేవనెత్తినప్పటికీ కూడా
ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఒక నిర్దిష్టంగా ఒక వ్యాఖ్య అనేది రాలేదు కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వాస్తవానికి రాష్ట్రం మొత్తం మీద 24,678 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు కేవలం ఒక 10,000 కోట్లు మాత్రమే. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి 27 నెలల్లో 3,47,924 కోట్లు అప్పు తీసుకొచ్చింది. మరి అప్పులో కనీసం ఒక 10,000 కోట్లను ఈ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఇస్తే బాగుండేదని చెప్పి మేము భావించినాం. కానీ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు 2 సంవత్సరాలైనా బకాయిలు ఇవ్వలేదు. వాస్తవానికి మేము 35-40 సంవత్సరాలు ఉద్యోగులు పనిచేసిన వాళ్లకు మేము రిటైర్మెంట్ అయినాక నెల రోజుల లోపలే మాకు రావాల్సినవి అంటే మేము దాచుకున్న డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని సన్మానం చేసి పంపిస్తున్నటువంటి ప్రభుత్వాలను చూసినాం. కానీ 2 సంవత్సరాల దాకా మాకు డబ్బులు చెల్లించినటువంటి మొండి ప్రభుత్వాన్ని ఒక నిరంకుశమైన పాలన ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేపు మా సమస్యలు మీరు పరిష్కరించకపోతే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు వాళ్ళ యొక్క బెనిఫిట్స్ చూసుకోకుండా చనిపోవడం జరిగింది. ఒక 1000 మంది పైగా ఇవాళ అనారోగ్యం పాలై హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి సందర్భం. మరి చనిపోయిన వారి కనీసం నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని ఏమనుకోవాలి ఈ ప్రభుత్వాన్ని మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు డబ్బులు చెల్లించాలని చెప్పి, అదేవిధంగా మాకు రావాల్సిన డబ్బులు ఏకమొత్తంగా మీరు చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఇలా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి బకాయిలను వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. నా పేరు కోహెడ చంద్రమౌళి, రాష్ట్ర కన్వీనర్. 24 మార్చి నుండి నేటి వరకు 25 మాసాలుగా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మేము రిటైర్ అవుతూ ఉంటే నెల వారీగా వేచి చూస్తూ 25 మాసాలుగా నయా పైసా ఇవ్వకపోవడం వలన మేము ఎంతోమంది అనేక రూపాల్లో ఉద్యమాలు చేసి అనేక వినతి పత్రాలు ఇచ్చి అందరి దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా ఇవ్వకపోవడం వలన అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ మధ్యలోనే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చి ఎప్పుడు ఇస్తారో అని ఖచ్చితంగా అడిగినప్పటికి కూడా సరైన సమాధానం ప్రభుత్వం నుండి రాకపోవడం వలన బడ్జెట్ మా పట్ల కేటాయించకపోవడం వలన నిరాశ చెంది మా డబ్బులు మాకు రావేమో అని నేటికి 250 మంది చనిపోయినప్పటికి కూడా మరో 700 మంది వ్యాధిగ్రస్తులై హాస్పిటల్ పాలవుతున్నప్పటికి కూడా కనికరం లేని ప్రభుత్వానికి మొండి వైఖరికి నిరసనగా ఈరోజు మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. నిజానికి ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం అవసరానికి అనుకూలంగా వాడుకున్న డబ్బులు ఇవ్వమంటున్నాం తప్ప ప్రభుత్వాన్ని సంక్షేమం కానీ గొంతెమ్మ కోరికలు కానీ మేము కోరడం లేదు. మేము 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన కాలంలో నెలగా దాచుకున్న డబ్బులను ప్రభుత్వం వాడుకొని ఉచితాలకు అనవసరంగా వాడుతూ మా డబ్బులు మాకు ఇవ్వకపోవడం వలన బాధ తప్త హృదయంతో ఇవాళ అడుగుతున్నామే తప్ప గొంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు. మరి మాకు ఇవ్వాల్సినటువంటి ఒక 10,000 కోట్లు మీకు ఎందుకు కనికరం రావట్లేదో, ఎందుకు మనసు రావట్లేదో, మీ దగ్గర నిజంగా డబ్బులే లేవంటే ఆదాయం వస్తూ ఉంది నెలల వారీగా 2,43,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినారు. మరి మాకు ఇవ్వాల్సిన 10,000 కోట్లకు మీకు అభ్యంతరం ఏంటో కూడా చెప్పట్లేదు. నిజానికి నిండు శాసనసభలో కూడా తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, తప్పుడు నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. మీరు పెట్టిన మేనిఫెస్టోలో మేము రాగానే ఇస్తానన్నటువంటి డిఏ లేదు, మీరు ఇస్తానన్న పిఆర్సీ లేదు. అలాంటి రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోవడం వల్లనే మేము ఈ విధమైన నిరసన తెలియజేస్తాం. మరి 1,50,000 కోట్లు మూసీ నదికి కేటాయిస్తూ ఉన్నారు, ఇండ్లే లేని చోట రోడ్డు వేయిస్తానంటున్నాం ఫ్యూచర్ సిటీకి. మరి మేము ఎందుకు పనికి రావడం లేదు? ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండి ఈ ప్రభుత్వం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఎంతోమంది విద్యావంతులను చేసి ఎన్నో పథకాలను ప్రజలకు చేరవేసినటువంటి వాళ్ళము. మరి మమ్మల్ని కోసపెడితే 62-63 సంవత్సరంలో రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాం. పిల్ల పాపలతోటి ఇంట్లో గడపాలని రిటైర్ అవుతే మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చినారు. ఈ పాపం ఊరికే పోదు ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా మీరు వెంటనే కనుక ఏక మొత్తంలో ప్రకటించకపోతే ప్రజలతో మమేకమై ప్రజా ఉద్యమంగా మార్చి మీకు మా సెగ చూపించేంత వరకు విరమించమని తెలియజేస్తూ వెంటనే ఏక మొత్తంలో బకాయిలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. నా పేరు సుంకిశేల ప్రభాకర్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రిటైర్డ్ 2024 నుండి ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క ప్రధాన కార్యదర్శి.
ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి మరి నిరసనకు మరి తెలంగాణ జాగృతి మద్దతు ప్రకటించడం జరిగింది కరీంనగర్ జిల్లా శాఖ పక్షాన. మరి ఈరోజు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వీరికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వీరికి రావాల్సినటువంటి బకాయిలను చెల్లించకుండా వీరికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ని ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. గత 24 మాసాలుగా ఈ ప్రభుత్వం వీరిని అరగోస పెట్టుకుంటా ఉందని చెప్పడానికి ఈరోజు వీళ్ళు కలెక్టరేట్ ముందు చేస్తున్నటువంటి నిరసన దీక్ష. రిటైర్మెంట్ తర్వాత పిల్ల పాపలతో మనమరాలను ఎత్తుకొని ఇంట్లో హాయిగా ఉండాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగస్తులను ఈరోజు కలెక్టరేట్ ముందుకు ధర్నాలు చేసే విధంగా, అసెంబ్లీలు ముట్టడించే విధంగా, దీక్షలు చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పని మరి ప్రభుత్వం యొక్క పనితీరుకు అద్దం పడతా ఉన్నది. ఈరోజు వీళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అభివృద్ధిలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమంలో వీరి పాత్ర ఉంది. గత 30 సంవత్సరాలుగా ఉద్యోగులుగా వీరు రాష్ట్ర అభివృద్ధిలో వీళ్ళు పనిచేస్తూ రాష్ట్ర సంక్షేమాన్ని కృషి చేస్తూ కడుపును నోరును కట్టుకొని వీరు ఉద్యోగం చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళను ఈరోజు ధర్నాల పేరు మీద ఇంకా రోడ్ల మీద తిరిగేటువంటి, రోడ్ల మీద కూర్చునేటువంటి, రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులను అరగోస పెట్టుకుంది, ఇప్పుడు అనుభవిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు గుర్తుంచుకో, ఉద్యోగులతో ఆటలాడుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి మనం చూడలేదు తెలంగాణలో. రేపు రానున్నటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా వీళ్ళ పాపం నీకు తలిగి నీ ప్రభుత్వం పటాపంచలు కాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వీరు ఏ విధంగా ధర్నా చేసినా, ఏ పోరాటాన్ని ఎంచుకున్నా ఖచ్చితంగా కవితక్క నాయకత్వంలో తెలంగాణ జాగృతి వీళ్ళకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.